హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే అనమాట. మా ఆయనకి ఆఫీస్ హాలిడే, అందుకని మా బుజ్జోర్ని తీసుకొని ఇక్కడ చెన్నైలో ఉన్న గవర్నమెంట్ మ్యూజియంకి వచ్చామన్నమాట. తమిళనాడు గవర్నమెంట్ మ్యూజియం. ఈరోజు ఇదంతా మీకు చూపిస్తాను, ఓకేనా? వెళ్దాం రండి. సరే కానీ ఇక్కడ మ్యూజియం ఎక్కడ ఉంది? అంతా తిరుగుతున్నాము. దొరికితే సాధించవచ్చా? ఏం చెప్తున్నావు? ఏం వెతకాలనుకుంటున్నా? అబ్బో, నేను ఎక్కడ వెళ్ళలేదే. ఎక్కడికి వెళ్తున్నారు? చిల్డ్రన్ మ్యూజియమా? ఓకే, ఇదిదా చిల్డ్రన్స్ మ్యూజియం అంట. ఇటు వెళ్ళాలి, పదండి పదండి. భలే భలే నడుస్తున్నావే. ఫస్ట్ గ్యాలరీస్, గ్యాలరీస్. ఓకే, స్టార్ట్ பண்ணலாமா? ఓకే. అంటే మనుషులు అప్పుడు ఆ కాలంలో ఎలా ఉన్నారు, ఎలా నివసించే వాళ్ళనా? ఓకే, కొంచెం ఇంగ్లీష్లో కూడా ఇస్తే బాగుండేది. భలే భలే. అంటే ఆది మానవులు వాళ్ళు నివసించిన ఈ ప్రదేశాలు ఎలా ఉన్నాయో, జీవనాధారం ఎలా ఉంది, ఓకే, వాళ్ళు ఎలా జీవించారు, ఇది ఏంటి. ఓకే, అదంతా ఇచ్చారు ఇక్కడ మొత్తము. తర్వాత నిదానంగా ఎలాగా చిన్న చిన్న కట్టుకొని ఎట్లా ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గృహాల్లో ఉండేవాళ్ళు. గృహాల్లో ఉండేట్టుగా ఎలా ఉండేవాళ్ళు, మనుషులు ఏం తినేవాళ్ళు. మీట్ తింటా, తర్వాత ఇట్లా మంట వేసుకొని కాల్ తింటా, జంతువులు చంపేసి తింటూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ పిక్చర్కి పా. తర్వాత నుంచి వీళ్ళు క్లాత్స్ డ్రెస్సులు వేసుకోవడం. డ్రెస్సులు లేవన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి డ్రెస్సులు వేసుకోవడం, చేపలు పట్టడము, సొంతగా కొండలు బదులు కొట్టేసి మట్టి చేసుకోవడం. తర్వాత పశువుల్ని మేపటం, పెంచటం, ఇల్లు కట్టుకోవటం. ఓకే ఓకే, బాగా ఇచ్చారు. బాగా ఇచ్చారు అక్కడ. బాగుంది పిక్చర్స్. తర్వాత నెక్స్ట్ అది వచ్చేసి ఇల్లు కన్స్ట్రక్షన్స్ బాగా చెప్పారు. అంటే ఇల్లులు ఎన్ని రకాలు ఉంటాయనా, ఎలా కట్టుకుంటారనా? ఓకే, సంప్రదాయ సివిలైజేషన్. ఓకే, ఈ కాలంలో అగ్రికల్చర్ అనేది మెయిన్ వృత్తిగా భావించారు. ఓకే, నెక్స్ట్ చూడండి. Agriculture was their main occupation. They had developed metal working and high art. Okay. Next. The Egyptian civilization anta. వాళ్ళు ఎలా పరిపాలించారు, ఎలా ఉండేవాళ్ళు అనగా. హిందూస్ వ్యాలీ సివిలైజేషన్ అంట. అంటే ఒక్కొక్క దాని గురించి బాగా ఇచ్చాడు అనమాట.
అంటే పాతకాలంలో హిందూస్ సివిలైజేషన్ ఎట్లా ఉంది, ఈజిప్ట్ సివిలైజేషన్ ఎలా ఉంది, ఓకే. ద ఎర్లీ పీరియడ్స్. ఓకే. నెక్స్ట్ నిప్పుని ఎట్లా కర్రతో ఇలా చేసి నిప్పును పుట్టించడం, వేటాడటం, బాణాలు వేసి వేటాడటం. ఓకే. బాగా ఉంది. ఈజిప్ట్ రిలేటెడ్. ఇది చూసారా, మనం పేపర్తో చేస్తుంటాం కదా. ఈ పేపర్తో ఏంటి మా వీటిని ఏమంటామ్మా? పేపర్ క్రాఫ్ట్ కదా, పేపర్ క్రాఫ్ట్ కదా. బొమ్మలతో పేపర్స్తో భలే చేశారు కదా. ఓకే, సూపర్. పేపర్ ఫోల్డింగ్ అంట, ద ఆర్ట్ ఆఫ్ పేపర్ ఫోల్డింగ్ అంట. గ్రీక్ సివిలైజేషన్ అంట ఇది. సివిలైజేషన్ అంటే ఏంటమ్మా? ఒక్కొక్క తరమనా? యాన్షియన్ అంటే మంది కదమ్మా, మన తరం నుంచి వచ్చిందా? ఇటు మన సైడ్ ఇంకా రాజులు వీళ్ళందరూ వచ్చారా ఇటు? ఫైనల్లీ చూపిస్తా. ఇది యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, నెక్స్ట్ జుగోస్లోవియానా? కానీ ఆర్ట్ ఎవరు వేసారో కానీ బాగా వేసారమ్మా, బాగా వేసారు.
డిఫరెంట్గా అనమాట వాతావరణం అనేది. ఓకే, ఇది యూరోపియన్ కంట్రీస్. హవాయి, యుగోస్లేవియా. అంటే జనాల థాయిలాండ్, మలేషియా, వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైలు. థాయిలాండ్, జపాన్లో. నెక్స్ట్ చైనా, సింగపూర్. వస్తున్నా. ఫస్ట్ది మణిపూర్ వాళ్ళు, నెక్స్ట్ నేపాల్ వాళ్ళు, మిజోరం వాళ్ళు, నెక్స్ట్ నాగాల్యాండ్, అస్సాం. అమ్మా ఏమైంది? వస్తున్నాను, ఒక్క నిమిషం. అదే తీస్తున్నాను. అవును, అయిపోయింది. రాజస్థాన్, గుజరాత్. వస్తున్నా. ఇవన్నీ ఏంటిమా కాస్ట్యూమ్? త్రూ ఏజెసా? డిఫరెంట్ యుగాల్లో వాళ్ళు ఎట్లా, ఓకే, సెంచరీస్ లో నార్త్ అమెరికా ఎట్లా ఉంది, ఇంగ్లాండ్ 90th century, జపాన్ ఎలా ఉంది. ఓకే, అన్నీ బాగా ఇచ్చారమ్మా పిల్లలకి. బాగా అంటే ఇంకా ముందు ఉండే తరానికి ఏం తెలియదు అనుకుంటాను. ఫ్లాగ్స్ ఆఫ్ ది నేషన్స్. ఇక్కడ నుంచి ఏమి ఇచ్చారమ్మా మనకి? డాన్సెస్. మణిపూరి, కూచిపూడి, కథక్ అంటే డాన్సులు వాళ్ళ వేషధారణ ఎలా ఉంటది అనేది ఇచ్చారు కదా. నెక్స్ట్ కూచిపూడి మన ఆంధ్ర, కథక్ బాగా ఇచ్చారు. కథాకళి కేరళ కదా. నెక్స్ట్ భరతనాట్యం కదా. నెక్స్ట్ది మహారాష్ట్ర, కర్ణాటకనా? ఇది డ్రెస్సింగ్ స్టైలా? ఓకే, ఆంధ్రప్రదేశ్, కేరళ డ్రెస్సింగ్ స్టైల్. మంచి చీరకట్టు, పంచెలు, నగలు. మనకి నగలే కదా ఎక్కువ. బాగున్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా లాస్ట్ లో తమిళనాడు ఇచ్చారు. తమిళనాడు కూడా మంచి శారీ ఇదంతా బాగా కడతారమ్మా. ఫేమస్ టెంపుల్స్ టెంపుల్స్ ఇచ్చారు. ఓకేనా?